సాంబార్ రైస్ కావాలా? చిట్టి స్టైల్ బిస్మిల్లాబాద్ సాంబార్ రైస్ రెడీ చేస్తాం. రెడీగా ఉండండి. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు రైస్తో చేస్తున్నా. టేస్ట్ చూద్దామా? అబ్బా కలిపోయింది, చాలా అదిరిపోయింది. ఉప్పు ఉదుగుదలండి, అంత బాగుంది. వేస్తే ఇంకా సూపర్. ఆమ్లెట్ సాంబార్ అదిరిపోతుంది. రెడీ. రైస్ బిస్మిల్లాబాద్ చేద్దామా? కప్పు రైస్, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, శశిధర్ గారు సాంబార్ పౌడర్ వాడదామా? కడిగి గంట నానబెట్టండి. ఆక్వా ఫ్రెష్ వాటర్ వాడదామా? గంట నానబెట్టండి. దీన్ని నానింది. పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టండి. పసుపు కొంచెం మరి ఉప్పు చూసుకుందాం. మీకు నచ్చిన కూరగాయలు వేసుకోండి. ములక్కాయ, టమాటా, ఆనపకాయ, బీరకాయ, బెండకాయ ఏమున్నది వేసేసుకోండి. కూరగాయ ముక్కలు వేసేద్దామా? నీళ్ళు పోసి ఉడకబెడదాం. ఇది సాల్ట్ డబ్బా అండి. ఉప్పు పసుపు వాడేస్తుంది అంతే. సాల్ట్ డబ్బా. వంట చేసామంటే నీట్గా ఉంటే బాగా వంట చేయగలం. అది గుర్తుపెట్టుకోండి. మెయిన్ పప్పు మెత్తగా ఉడికింది. కూరగాయ ముక్కలు ఉడికింది. పప్పు వేసాను. అన్నం, కారం 2 స్పూన్లు, కొంచెం ఉప్పు సరిపడగా, పసుపు, సాంబార్ పౌడర్. ఆల్మోస్ట్ డన్. సాంబార్ రైస్. చింతపండు పేస్ట్ కలిపేద్దాం. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయ, తాలింపు, కరివేపాకు, ఇంగువ. తాలింపు రెడీ. సాంబార్